ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు 2 వీక్స్ అవుతుంది నేను యూఎస్ వచ్చి ఆల్రెడీ. 2 వీక్స్ నుంచి ఏం చేస్తుంది లేదు, ఇంట్లోనే ఉంటుండే. జనరల్గా రాగానే స్నో స్ట్రోమ్ ఉంది, సో పెద్దగా చేసింది ఏం లేదు. సో ఈరోజు ఎట్లయినా డిసైడ్ అయినా బయటికి పోవాలని డిసైడ్ అయినా. బట్ బయటకు వచ్చేసరికి మొత్తం సన్సెట్ కూడా అయిపోయింది. ఇట్స్ లైక్ 5 o'clock నౌ, బట్ వింటర్స్ కదా, సన్సెట్ చాలా ఎర్లీగా అవుతుంది. 6 అయిందంటే ఏదో మిడ్ నైట్లా ఉంటుంది ఫీలింగ్. సో ఫైనలీ గోయింగ్ అవుట్. రైట్ నౌ జాక్సన్ హైట్స్ అని ఒక లొకేషన్ ఉంటుంది. జాక్సన్ హైట్స్కి పోయి అక్కడ ఒక అన్నని కలవాలి. అన్నని కలిసి సో మేమిద్దరం ఎటైనా బయటికి వెళ్తాం. దట్స్ ప్రస్తుతానికి అది నా ప్లాన్. మా ఇంటి దగ్గర నుంచి పోయి బస్ ఎక్కి ఫ్లషింగ్ చూపిస్తాను, లైక్ ఫ్లషింగ్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది. నేను ఉండేది క్వీన్స్లో ఫ్లషింగ్ ఏరియా నేను ఉండేది. సో ఆ ఫ్లషింగ్ ఏరియా ఎట్లా ఉంటుందో చూద్దాం. రైట్ నౌ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. తెలిసినే కదా, మనం త్వరగా వస్తే బస్ రాదు, మనం ఎగ్జాక్ట్ టైంకి వస్తే బస్ మన ముందు వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ బస్ ఒక 5 minutes డిలే వస్తుంది. వెయిట్ చేస్తాను ఇక్కడనే. సో దిస్ ఇస్ మై బస్ స్టాప్. మా ఇంటి దగ్గరలో ఉండే బస్ స్టాప్ అది. అండ్ లాస్ట్ 2 weeks బ్యాక్ పడిన స్టో ఇంకా మెల్ట్ అవ్వలేదు. ప్రజెంట్ చూడడానికి అట్లా ఉంది మొత్తం కుప్పల కింద పెట్టి ఉంది. forgot to tell you, right now temperature is like -1 but feels like -5 అని ఉంది. చెట్లన్నీ మొత్తం వింటర్కి ఇట్లా అయిపోయాయి. బట్ ఇంకొక 2 monthsలో మళ్ళీ స్ప్రింగ్ స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని పింకిష్ ఫ్లవర్స్ వస్తాయి మా ఏరియాలో. అప్పుడు కూడా చూపిస్తా ఎట్లా ఉంటుంది అన్నది. ఎస్పెషల్లీ ఈ ట్రీ ఇప్పుడు ఆకులు కూడా లేవు కదా, లైక్ ఇంకొక 1-2 monthsలో లైక్ ఏప్రిల్ టైంకి మొత్తం పింక్ ఫ్లవర్స్తో ఉంటుంది. బాగుంటుంది చూడడానికి. రైట్ నౌ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఫైనల్లీ బస్ వచ్చింది. ఒక 10-15 minutesలో ఫ్లషింగ్ మెయిన్ స్ట్రీట్ వెళ్తా. సో దట్స్ ద హ్యాపెనింగ్ ఏరియా అనమాట ఫ్లషింగ్కి. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఎట్లా ఉంటుందో. సో జనరల్గా నేను సబ్వే ఎక్కాలంటే నేను ఫ్లషింగ్ మెయిన్ స్ట్రీట్ పోవాలి. ఇదే ఫ్లషింగ్ మెయిన్ స్ట్రీట్ అంటే. లైక్ ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది నాకు, సో ఒక లైట్గా చూపిస్తా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మంచిగా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తా. బాగుంటుంది ఈ ఏరియా కూడా చూడడానికి. లైక్ ఐ విల్ షో యూ. సో బస్సు నుంచి సబ్వేకి మారిన అప్పుడే ద థింగ్ ఈజ్ దట్ నేను కొంచెం లేట్గా వెళ్తున్నాను. ఫోన్లు వస్తున్నాయి, సో అందుకే ఇప్పుడు రికార్డ్ చేయట్లేదు. ఒకరోజు మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు కొంచెం చలి తగ్గినాక ప్రశాంతంగా వచ్చి రికార్డ్ చేస్తున్నాను. సో ఈ ట్రైన్ ఏంటంటే ఫ్లషింగ్ నుంచి టైమ్ స్క్వేర్ అనమాట. లైక్ 40 minutes రైడ్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి టైమ్ స్క్వేర్. ఒకటే ట్రైన్, మాది లాస్ట్ స్టాప్, టైమ్ స్క్వేర్ లాస్ట్ స్టాప్. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నన్ను ఫ్రీగా చూపిస్తాను. Boulevard, an accessible station. The elevator is at the center of the. సో ఫైనల్లీ ఒక స్టాప్ రీచ్ అయినా. సో ప్రజెంట్ నేను సబ్వేలో వచ్చినా కదా, ఎక్కడి నుంచి ఇప్పుడు ఎల్ఐఆర్ ట్రైన్లో వెళ్ళాలి. లుక్ హూ ఈస్ హియర్. వెళ్తారా? సో ఫైనల్లీ న్యూ హైడ్ పార్క్ వచ్చాం. లోపల రికార్డ్ చేయడానికి కూడా గ్యాప్ లేదు మాకు. ఏమన్నా ఇది పీక్ అవర్ కదా, పీక్ అవర్ లైక్ ఆఫీస్ బంద్ చేసుకునే వాళ్ళు అందరూ ఇదే ట్రైన్ వాడతారు కాబట్టి నుంచోడమే మా పని. ఫైనలీ బ్యాక్ హోమ్. టైం అరౌండ్ 10:30 అవుతుంది. సో ఎక్కువేం రికార్డ్ చేయలేదు. ద థింగ్ ఈజ్ దట్ నేను చాలా లేట్ చేసిన వెళ్ళడానికి. నా కోసం అక్కడ
వెయిట్ చేస్తున్నారు కాల్స్ చేస్తూ. సో ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు. సో అబౌట్ సబ్వేస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ లైక్ నెక్స్ట్ వీడియో లైక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. లైక్ ఇంట్లో నుండి పిచ్చలేస్తుంది అందుకే. సో యా, క్వీన్స్ గురించి, ఫ్లషింగ్ గురించి, లైక్ ఏరియాస్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంటుంది, లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దోస్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ట్రైన్ సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి, లైక్ ఎట్లా ట్రావెల్ చేస్తాను నేను అన్నది. యా, ఈరోజు చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు. ఇక సమ్ అదర్ వర్క్, కాట్ అప్ విత్ సమ్ అదర్ వర్క్. సో యా, నెక్స్ట్ టైం బాయ్.